నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మనందరికీ కూడా బజ్జీలు అంటే చాలా చాలా ఇష్టం కదా. రెగ్యులర్గా చేసే ఆలు బజ్జీ, అరటికాయ బజ్జీ కాకుండా ఇవాళ మనం పన్నీర్ తోటి మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మిర్చి బజ్జీ తీసుకుంటున్నాను. నీట్గా కడుక్కొని తుడిచేసుకోవాలి వాటర్ లేకుండా. ఇప్పుడు ఈ బజ్జీలను చేసుకోవడానికి ఈ మిర్చిని మనం ఇలా చివర్లు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసము ఒక 200 గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకోవాలి. ఈ పన్నీర్ని మంచిగా ఇలా తురుముకోవాలండి. ఇలా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్లో కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి, ధనియా పౌడర్ వేసుకోవాలి, చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా కొద్దినే వేసుకోవాలి, ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనం శనగపిండి బ్యాటర్లో వేసాం కాబట్టి సాల్ట్ తగ్గించుకొని వేసుకోండి. ఇక్కడ కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక మిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా అల్లం తీసేసుకొని పీల్ తీసుకొని అల్లంని కూడా బాగా సన్నగా ఇలా తురుముకొని వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా పన్నీర్కి పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నామంటే మనం వేసుకున్న మసాలాలన్నీ పన్నీర్కు చక్కగా పడతాయి. కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక లోతుగా ఉండే బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా శనగపిండి వేసుకోవాలి. బేసన్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాము వేసుకోవాలి. వాము వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఏదైనా కూడా డైజెషన్ కొరకు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవాలి 1 టీ స్పూను. 1 టీ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మిర్చి వేసినాం కాబట్టి కొంచెం తగ్గించుకొని వేస్తున్నాను. తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలి, కుకింగ్ సోడా వేసుకోవడం వల్ల బజ్జీలు అనేది గట్టిగా రాకుండా బాగా గుల్లగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ శనగపిండికి పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా మసాలాలంతా శనగపిండికి పట్టిన తర్వాతనే ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా ఒకేసారి వేయొద్దు. ఒకేసారి వేసామంటే బ్యాటర్ అనేది లూజ్ అవుతుంది. లూజ్ అయ్యిందంటే బజ్జీలు వేసుకోవడానికి రాదు. అందుకని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి. బజ్జీ కోసం ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పన్నీరు చూద్దాము. మసాలాలన్నీ మంచిగా పట్టింటాయి పన్నీర్కి. అయితే డైరెక్ట్గా ఇలా పెట్టామంటేనంటే బజ్జీలో ఈ పన్నీర్ అనేది విడిపోతుందండి. అందుకని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని పన్నీర్కి ఈ ఆయిల్ పట్టేటట్టు ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము బజ్జీలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి తీసేసుకోవాలి. మిర్చి తీసుకున్న తర్వాత మనము ఈ పన్నీరు తీసుకొని ఈ మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఈ మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు పన్నీర్ అనేది విడిపోదన్నమాట బజ్జీలు ఫ్రై చేసుకునేటప్పుడు. ఇలా అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిర్చిలో కూడా మనం ఇలానే పెట్టేసుకుందాం పన్నీర్ అంతా కూడా. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకు పన్నీర్ అంటే చాలా చాలా ఇష్టం కదండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత టేస్ట్ ఉంటాయి ఈ బజ్జీలు అయితేనంటే. చూసారు కదా, అంతా కూడా పన్నీరు మిర్చిలకు ఇలా స్టఫ్ చేసేసుకోవాలి.
అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవడానికి రెడీగా. ఈలోగా మనం ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా ఈటెక్కింటుంది కదా, ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో పెట్టకండి. ఎక్కువ హీట్లో పెట్టారంటే వేసిన వెంటనే మనకు కలర్ వచ్చేస్తే కానీ బాగా పిండి పిండిగా ఉంటాయి, సరిగా వేగవు. లోపల పన్నీర్ కూడా సరిగా వేగదనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బజ్జీలను వేపుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత తిప్పేసుకోవాలి. రెండు వైపులా కూడా మంచిగా వేగేటట్టు వేపుకోవాలి. అప్పుడే మనకు పన్నీర్ కూడా మంచిగా వేగుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మంచిగా క్రిస్పీగా రావాలి, మంచి కలర్లోకి రావాలి బజ్జీ అనేది. ఇలా వేగాలి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని బజ్జీలు వేపుకుందాం. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటుందంటే హీట్ తగ్గించుకొని నెక్స్ట్ బ్యాచ్ అనేది ఫ్రై చేసుకోవాలి బజ్జీలను. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత తిప్పేసుకోవాలి. అన్ని వైపులా కూడా మంచిగా వేగేటట్టు చూసుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాతనే బజ్జీలను తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ బజ్జీలు కూడా రెడీ అయిపోయినవి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. చట్నీ అవసరం లేదు, డైరెక్ట్ ఇలా కూడా తినేసేయచ్చు. మీకు నచ్చితే ఏదైనా చట్నీతో కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, పన్నీరు మిర్చి బజ్జీ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం